బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి క్రమేపీ బలపడుతోంది. దీని ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతోంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలలు ఎగసి పడుతూ ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు మత్స్యకారులు తీరం నుంచి తరలి వెళ్లాలని దగ్గర నుండి ఖాళీ చేయిస్తున్నారు. లంగర్ పడవను ఒడ్డుకు చేర్చుతున్న క్రమంలో కళింగపట్నం తీరం బందర్వానిపేట వద్ద ఓ పడవ బోల్తా పడింది. ఒక్కసారిగా కిలోమీటర్ మేర సముద్రం ముందుకు రావడంతో పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ప్రాణహాని జరగకపోవడంతో మత్స్యకారులు మెరైన్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్న సముద్ర తీరం నుంచి మా ప్రతినిధి సత్యం వివరాలు అందిస్తారు. ఎగిసిపడుతున్న అలలు అల్లకల్లోలంగా కనిపిస్తున్నటువంటి తీరం మత్స్యకారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి క్రమేపీ బలపడుతూ తీరంలో ఇటువంటి అలజడి సృష్టిస్తుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు కిలోమీటర్ల మేర ముందుకి దూసుకొచ్చినటువంటి ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ భయాందోళనకు గురవుతారు. గత 3 రోజులుగా ఈ చెదురుముదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా మైదాన్ ప్రాంతంలో రైతులకి ఆ వర్షాలు అనుకూలమైనప్పటికీ తీర ప్రాంతంలో మత్స్యకారులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా వేటకు వెళ్ళకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. ఆ ఆదేశాల మేరకే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 193 కిలోమీటర్లు తీరంలో ఉన్నటువంటి ఏవైతే 55 మత్స్యకార గ్రామాలు వేటకు వెళ్ళే మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వారంతా కూడా ఇప్పటికే వేటకు వెళ్లకుండా వారి తాలూగా వలలను అదేవిధంగా పడవలను భద్రపరుచుకునే పనిలో ఉన్నారు. సముద్రం చూస్తే చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇది వాయుగుండం సంబంధించిన సంకేతాల నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. చూస్తే కనుక ఇటు మత్స్యకారులను అప్రమత్తం చేసినటువంటి మెరైన్ పోలీసులు కూడాను అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం 13 మండలాల పరిధిలో ఉన్నటువంటి తీరంలో మొత్తం ఈ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే దీంతో అక్కడ చూస్తే మత్స్యకారులందరూ కూడా వారి పడవలను ఒడ్డుకు చేర్చుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సముద్రం కనుక ఏమైనా ఉగ్రరూపం దాలిస్తే మాత్రం ఈ పడవలన్నీ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మామూలు రోజుల్లో అయితే ఆ పడవలకు లంగర వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం వాటిని దాచుకునేందుకు కూడా తీరం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సముద్రం చాలా ముందుకు వచ్చిన క్రమంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం మాత్రం కొంత భయాందోళన మాత్రం తీరంలో నెలకొనుంది. మత్స్యకారులను అవగాహన పరిచి వేటకు వెళ్ళొద్దని చెప్పి వారిని ఆదేశాలు జారీ చేసి వాళ్ళు కూడా మత్స్యకారులు కూడా వాళ్ళతో సహకరిస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడి మెరైన్ సీఎన్ చెప్పండి సార్, 3 రోజులుగా చూస్తే కనుక సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు, మీరు ఎటువంటి చర్యలు చెప్పండి? కళింగపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. గారా, శ్రీకాకుళం, రణస్థలం, ఎచ్చెర్ల. ఇండియన్ ఓషన్ ఫోర్కాస్ట్ సిస్టమ్ వారు ప్రతిసారి కూడా రాబోయే 3 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, సముద్రంలో అలలు ఎంత ఉధృతంగా ఉంటాయి, అలాగే గాలి కూడా ఎంత ఉధృతంగా వేస్తుందో, ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వాళ్ళు ఏ విధంగా ఉండాలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారాన్ని ఇస్తున్నారు. అందుచేత ఈ సమాచారాన్ని బట్టి 12 జూలై నుంచి 14వ తారీఖు వరకు కూడా సముద్రంలో అలలు 3 నుంచి 3 మీటర్లు ఎత్తున ఎగసిపడుతుంటాయి.
అలాగే గాలి కూడా 50 కిలోమీటర్ల స్పీడ్లో వేస్తూ ఉంటుంది. అందుచేత మాకున్న పరిధిలో 43 గ్రామాల్లో కూడా అందరూ వీఆర్ఏల చేత దండోరా వేయించడం అయింది. గ్రామ పెద్దలతో కూడా మాట్లాడడం అయినది. చేపల వేటకు వెళ్ళొద్దని, తర్వాత వాతావరణం బాగున్నప్పుడు వెళ్ళొచ్చని, ప్రస్తుతం ఎవరిని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని అందరికీ కూడా చెప్పడం అయింది. అటు బారువా, అదేవిధంగా భావనపాడు, అదేవిధంగా కలింగపట్నం 3 మెరైన్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇప్పటికే మత్స్యకారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధికారులు ఈ 13 మండలాల పరిధిలోని మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి వారిని ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనే విషయం వారికైతే స్పష్టం లేదు. కానీ వాతావరణ హెచ్చరిక అధికారులు మాత్రం ఇప్పటికే 24 గంటల పాటు ఇంకా దీని తాలూకా ఉధృతి ఉంటుంది. దయచేసి ఎవరు కూడాను వేటకి వెళ్ళొద్దున్న మత్స్యకారులు, అదేవిధంగా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో జిల్లా యంత్రాంగం మాత్రం ఈ పరిణామాల నుంచి ప్రజలను రక్షించేందుకు అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. బందరవాన్పేట తీరం నుండి కెమెరామెన్ అనిల్తో సత్యం, టీవీ9 శ్రీకాకుళం.